ఇంతవరకు చక్కటి సాక్ష్యాలతో మాటలతో మనం ముందుకు సాగుతూ ఉన్నాం. మనకి ఈరోజు అవకాశాన్ని ఇచ్చినటువంటి దైవజనులకి నా ప్రత్యేకమైన తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీ అందరితో కలిసి ఉండటం సంతోషంగాను భాగ్యంగానే ఎంచుకుంటూ ఉన్నాను. వాస్తవంగా ఈరోజు నాణ్యంగా ఉంటున్నాను. ఎందుకంటే సరిగ్గా పడుకుని నెల అవుతుంది. నిద్ర సరిపోక సరే వెళ్తాంలే జాయి ఎగ్గొట్టేద్దామా అన్నారు. పాపం పుట్టింటికంటే ఎవరు ఎక్కడతారు చెప్పండి. ఈరోజు అల్లుడు మానేద్దాం అంటారు కానీ కూతురు మావుతా ఉంటారు కదా. నేను ఇచ్చేసరికి చిరగట్టుకుంటుంది. అబ్బో ఇక ఆపే పరిస్థితులు లేనట్టున్నాయి ఇక్కడ అనుకుని ఇక వెనకాల నేను కూడా రెడీ అయ్యాను. ఏదైనా ఈరోజు ఇటువంటి ఆశీర్వాద కూడికలో పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఒకటి కృతజ్ఞత కూడిక, రెండు కూడా కాదండి, అన్నీ అదే. మ్యారేజ్ డే మావయ్య గారు తెలియజేయండి, మ్యారేజ్ డే, అట్లాగే దేవుడు చేసిన మేలు, ఆపరేషన్ విషయంలో చేసిన కార్యాలను బట్టి, జరుగుతున్న స్తుతి కూడికను బట్టి నేను ఎంతో ఆనందిస్తా ఉన్నాను. అంతేకాకుండా భార్యాభర్తలు అందరూ అత్తగారంగా చెప్తున్నారు కదా, నాకు మా ఆయన గారు అంటే ఎంతో లేదండి. నిజమే. ఒక కాలేజీలో ప్రొఫెసర్ వచ్చి ఏదో మాట్లాడుతూ అందులో ఒక బోర్డు మీద 30 మంది పేర్లు రాయమన్నాడు. 30 మంది పేర్లు రాయమని అందులో ఒక కొన్ని నీకు ఈ 30 మంది పేర్లలో ఒక ఇంపార్టెంట్ కాదు అనుకున్న దాంట్లో ఒక 5 పేర్లు చెప్పేయమ్మా అన్నాడు. ఆ అమ్మాయిలకు ఒక 5 పేర్లు, బంధువులు ఎవరో ఒక 5 పేర్లు 10 దీనిలో చెప్పేశాను. ఆ తర్వాత ఇంకా ఉన్న వాటిలో ఇంకొంచెం ఇంపార్టెంట్ కానిటువంటి వాళ్ళు ఇంకో కొన్ని పేర్లు చెప్పేయమన్నాడు. స్నేహితులు వాళ్ళు ఎవరెవరు ఉంటే వాళ్ళు తీసి ఇంకా కొన్ని వచ్చింది. సరే చివరికి అలా చెప్పుకుంటూ వెళ్తే 4 పేర్లు మిగిలి. 4 పేర్లు ఎవరంటే తల్లిదండ్రులు, అమ్మ నాన్న, తర్వాత భర్త, తర్వాత పిల్లలు. 3 పేర్లు అనుకుంటా మిగిలిన. అందులో ఇంకొకటి చనిపోయామన్నా. ఇంకొకటి చనిపోయామంటే ఆమె చాలాసేపు ఆలోచించింది. కింద మీద తజ్జలు మధ్యలు పడి, కింద పడి, మీద పడి, ఏముంది తల్లిదండ్రుల పేరు ఒకటి ఉంది, భర్త పేరు ఉంది, పిల్లల పేరు ఉంది. చివరికి కింద మీద పడి వాళ్ళ అమ్మ నాన్న పేర్లు చెప్పేసింది. వాళ్ళ అమ్మ నాన్న పేరు చెప్పేసి ఇంకా 2 పేర్లు ఉన్నాయి, భర్త, పిల్లలు. ప్రొఫెసర్ ఇంకొక పేరు చెప్పేసి అసలు ఒక పేరే ఉంచున్నాడు. నీకు ప్రాణం మీదకి వచ్చింది. ఆవిడకి ఏం చేయాలి అర్థం లేక బోర్డు దగ్గర ఉండి కింద మీద ఏం చేయాలి అర్థం లేక కళ్ళంట నీళ్ళు పెట్టుకుని చివరికి ఆ కింద ఉన్న పిల్లల పేరు చెప్పేసింది. భర్త పేరు వచ్చింది. ఆయన అడిగారు ప్రొఫెసర్, ఏమన్నా ఎందుకని నిన్ను కన్న తల్లిదండ్రుల పేరు చెప్పేశావు, నువ్వు కన్న బిడ్డల పేరు కూడా చెప్పేశావు, తెలిపేసి నీ భర్త పేరు ఇచ్చేమేటమ్మా ఎందుకని నాకు వివరం చెప్పాను. నన్ను కన్న తల్లిదండ్రులు ఏదో ఒక రోజు విడిచి వెళ్ళిపోతారు. నేను కన్నా బిడ్డలు ఉద్యోగం వ్యాపారం ఇంకోటి చదువులు వచ్చి ఈరోజు అమెరికన్ ఫ్యాషన్ అయిపోయింది, అక్కడికి ఇక్కడికి అని చెప్పి ఎక్కడికో చోట నన్ను విడిచి వెళ్ళిపోతారు. ఎప్పుడూ నాతో ఉండేది నా భర్త మాత్రమే అని చెప్పింది. ప్రైజ్లో ఆ రిలేషన్ ఉండాలి, భార్య భర్తల మధ్యలో అది రిలేషన్. అటువంటి బంధం ఈరోజు ప్రతి ఒక్క కుటుంబాల మధ్యలో ఉండాలి. అటువంటి బంధంతోనే వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. అందుని బట్టి ఇన్ని సంవత్సరాల వారి దాంపత్య జీవితంలో దేవుడు వారిని కాచి కాపాడుతూ ఫలింపు చేస్తూ నడిపించేటువంటి దాన్ని బట్టి మరొకసారి వారిద్దరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు వారిద్దరికి తెలియజేస్తూ దేవుడు వారిద్దరికి ఆయన ఆరోగ్యాన్ని ఇచ్చి ఇలాగే నిన్ను 100 ఏళ్ళు దేవుని దయలో, మనుషుల దయలో, వయసులో జ్ఞానం వర్తిల్లుతూ మరింతగా సేవను వారు అభివృద్ధి చేయాలని, దేవుడికి ఒక కృప వారికి తోడుగా ఉండాలని, ఈ బంధం ఎప్పుడు వాళ్ళని చూసి మేము కూడా అలాగే అనుకోవాలన్నమాట. వాళ్ళ అమ్మాయిలు అనుకోవాలి ఏమనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు ఎలా నడుస్తారో వెనకాల పిల్లలు కూడా అదే కదా నేర్చుకునేది. సో అదో మరొక విషయంలో చెప్పాలంటే నేను కూడా ఈరోజు
ఆల్మోస్ట్ ఆయన నేను చెప్తాను అనుకున్న మాటలు ఎలా చెప్పేశారు. అయినా సరే రెండు మాటలు మాట్లాడతాను. కృతజ్ఞత కలిగి ఉండాలి కదా మనం. అదే 103వ కీర్తన, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారమును దేనిని మరొకను. అంటే దేవుడు చేసిన మేలును బట్టి మనం ఇప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా ఇందాక ఒక మాట అనుకుంటూ ఉన్నాను, మామూలుగా సాక్షి మొదటి చెప్పుకుంటూ వస్తా ఉంటే నాకు అనిపించింది, ఒకరు పడిన తిప్పలో అనేక మందికి పండగ అయింది. ఒకరి తిప్పలు అనేక మందికి పప్పలు, మామూలు పప్పలు కాదు, పండగ పప్పలే. నాకు అనిపించింది ఆయన పడిన తిప్పలు ఈరోజు ఎంతమందికి అది పండగ అయిందంటే, ఆయన ద్వారా వచ్చినటువంటి పుట్టిన బిడ్డలకు కానీ, ఆ బిడ్డల ద్వారా వచ్చిన అల్లుళ్ళైన మాకు కానీ ఈరోజు ఏమైందంటే పండగ అయింది. అంతేకాదు మీకు ఆయన ద్వారా రక్షించబడినటువంటి సంఘ బిడ్డలు, ఆత్మీయ బిడ్డలైన మీకు కూడా పండగ. హల్లెలూయా. ఎందుకైనా అంటున్నారు, మా అమ్మాయిని సేవ చేయాలని చెప్పి సమర్పించుకున్నాను, ప్రార్థన చేస్తున్నాను, చేసేవాళ్ళ కోసం అన్నారు. లేకపోతే అల్లుడి కోసం చేయలేదా అనుకున్నాను. అంటే వచ్చే అల్లుళ్ళు రావాలని చేయలేదా, కూతురు సేవకులు అంటే మళ్ళీ అనుకున్నాను. నేనే సరి చేసుకున్నాను కానీ వచ్చి మేము సేవకులు అవ్వకుండా ఆ సేవకులు ఎక్కడ అవుతారు అనుకున్నాను. మళ్ళీ అనిపించింది, ఆయన ప్రార్థనలోనే, కూతుళ్ళ కోసం చేసుకున్న ప్రార్థనలోనే మేము కూడా ఉన్నాము అందులో. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళ కూతుళ్ళు సేవకులు అవ్వాలి, సేవ చేయడం ప్రార్థన చేసుకుంటుంటే ఎవరు సేవకులు అవ్వాలి అంటే అందులో ఎవరు ఉన్నాం అసలు మేము తెలియదు. ఆయనకి మేము సంబంధం లేదు, మేము ఎవరు కూడా కూతుళ్ళు వరకు పెళ్ళిళ్ళలో మేము ఎవరో తెలియదు. కానీ వాళ్ళ బిడ్డల కోసం చేసుకున్న ప్రార్థనలు ఎవరి కొరకు కూడా పనిచేసి ప్రైజ్లో. ఈరోజు మీరు చేసే ప్రార్థనలు మీ బిడ్డల కోసం చేసుకుంటే అవి ఎంతమందికి ఉపయోగపడతాయో, ఎంతమంది మీ ప్రార్థనలో, మీ పిల్లల కోసం చేసుకునే ప్రార్థనలో కూడా ఎంతమంది ఇమిడి ఉంటారో, అది వాళ్ళకొక్కరికే కాదు, వాళ్ళ ద్వారా ఎంతమందికి అది ప్రయోజనకరం అవుతుందో మీరు చేసే ప్రార్థన వల్లని ఆలోచించుకుంటా కూర్చున్నాను. అలాగే అనిపిస్తూ ఉంది. నేను నిన్న నాకు ఒక ఒరిస్సా నుంచి ఫోన్ చేశాను. మా మేడం ఎంత కంగారు పడిపోతుంది, ఒరిస్సా పోవాలంటేనే ఆవిడ కాలు చేతులు వదిలిపోతుంది. ఇప్పుడే చెప్తుంది నాకు ఫోన్ చేస్తే మాట్లాడే ఒక ఫోన్ నేను సంపాదించి నేను ఫోన్ చేస్తే మాట్లాడుతూ ఉన్నాను. మాట్లాడుతా ఆడేం చెప్తున్నాడు, ఈడేం చెప్తున్నారు అంటున్నాను. అదేంటో పొద్దునే అశుభం లాగా ఎవరి గురించి అయినా చంపేసేది అంటున్నారు. పలానాడు ఏం చెప్తున్నారు అప్పనగాడు అంటే, నీకు తెలీదా అని చెప్పి చెల్లు పడేసారు కదా అంటున్నారు. పలానా చిన్నగాడు ఏం చెప్తున్నారంటే, నీకు తెలీదా అని చెప్పి కొండలో పడేసారు కదా అంటున్నారు. ఇంకొకటి ఏం చెప్తున్నారు, నీకు తెలీదా ఏదో రోగం వచ్చింది కదా అని తెచ్చిపోయాడు అంటున్నారు. ఇక ఆ పేరు నేను ఎవరి పేరు అడగను నేను. ఇక ఆ పేర్లన్నీ అయిపోయి శివ నేను ఒక్కడనే ఉన్నాను. అప్పుడు అనిపించింది, నిజంగా ఈ దేవుడు కనుక నాకు దొరకకపోతే ఈరోజు నేను ఎక్కడ ఉండేవాడు. అది ఈరోజు సేవలో రావడం కారణం కూడా అదే. వీళ్ళందరూ కూడా తెచ్చిపోయారు కానీ వాళ్ళందరికీ ముందు తెచ్చుకోవాలి. ఆ రోజు నేను చంపేస్తాకు వస్తే మా ఇంటి చుట్టూ రౌడీ కత్తులు గడ్డలు పట్టుకుంటే, రాజీ మా అక్క అందరూ లోపల ఉంటే అందరూ బెదిరిపోయారు. ఆ రోజు తెచ్చుకోవాలి. ఆ రోజే నేను నిర్ణయించుకున్నాను, ఏంటి తెలుసా, దేవా నీవు కనుక కనిపించుకోకపోతే ఈరోజు నా జీవితం ఉండేది కదా. ఈ రోజుతో నా చాప్టర్ క్లోజ్. సో ఈరోజు ఉన్నానంటే అందులో నన్ను బ్రతికి, అంటే నువ్వు ఇచ్చిన జీవితం ఆల్రెడీ నా జీవితం ఈ రోజుతో క్లోజ్ అయిపోయింది. అది చంపేస్తే అయిపోయింది అంతే. ఇప్పుడు నేను బతికున్నానంటే నువ్వు బతికిచ్చావు కాబట్టి ఉన్నాను, కాబట్టి ఈ జీవితం నాది కాదు నీకే నా రోజు సమర్పణ చేసుకుని ఈ దేవుడి సేవ చేయడం మొదలు పెట్టాను. హల్లెలూయా. కృతజ్ఞతగా నా జీవితం దేవుడికి కృతజ్ఞతగా నేను చూపాలి. కృతజ్ఞత అంతకంటే నా దగ్గర ఏమీ లేదు. నేను ఏది ఇచ్చినా ఏదని ఇది కాదు, కానీ చివరికి నువ్వు నన్ను, నా జీవితాన్ని ఈరోజు నా ఊపిరి నువ్వు ఇచ్చింది కాబట్టి, నా ఊపిరి నీ భిక్ష కాబట్టి, నేను బ్రతికేది నీ దయ కాబట్టి, నేను జీవించేది నీ కనికరంతో నేను జీవిస్తూ ఉన్నాను కాబట్టి, ఇది నాది కాదు, ఇది నీది. అదే నా కృతజ్ఞత, అదే నా సమర్పణ దేవుడికి. హల్లెలూయా. అలాగే అనుకుంటూ ఇంకా సేవలు గెలవడం కారణం ఏదైనా ఉందని అనుకుంటూ ఉన్నప్పుడు
నిజంగా ఈ రోజు నా జీవితంలో సంతోషంగా అంత హ్యాపీగా ఉన్నదంటే కారణం మరొకటి. ఇందాక రాజీ ఉంటుంది, మా డాడీ గురించి మాట చెప్పండి అంటుంది. చెప్తారా వాళ్ళు ఏం చెప్పండి అయితే చెప్తే నా గురించి అండి. మా పెళ్ళప్పుడు మా తాతయ్య ఏదో మాట మా నాన్న తిట్టారు, అనుకోని మాట అన్నారు. అప్పుడు మా నాన్న ఏడ్చేసారు, బోర్డు ఏడ్చేసారు నా పెళ్లి గురించి. నాకు చాలా పెద్ద మాట అన్నారు, ఆ మాటకి ఏడ్చేసారు. ఆ తర్వాత నెలకి మన పెళ్లి కుదిరిందని చెప్తుంది దగ్గర విషయం. సరే ఏదేమైనా ఓకే రైట్ అలాగే అనుకున్నాను. అనుకున్న తర్వాత ఆ రోజు ఆయన అన్న మాట చెప్తున్నాడు. అప్పుడు ఏమంటే పెళ్ళి చేయకపోతే మానేస్తాను, ఇంట్లో పెట్టుకుంటాను, కానీ అన్నిటికి మాత్రం చేయను అని నిర్ణయం తీసుకున్నారన్న. ఆయన నిర్ణయం తీసుకోవడం వల్ల నేను బతికేనని చెప్పాను. మొన్న చెప్తున్నాను, ఆయన నిర్ణయం తీసుకోకపోతే ఇప్పుడు రాజీ నాకు ఎక్కడి నుంచి వచ్చినో, నేను ఏమైపోదునో. చాలామంది నేను పెళ్లి చేసినప్పుడు మావయ్య గారికి థ్యాంక్స్ అని చెప్పమంటారు, ఇంత అందమైన అమ్మాయి ఇచ్చారు. పెళ్ళి చేసినప్పుడు కాదు కానీ పెళ్ళి అయిన 20 ఏళ్ళ తర్వాత చెప్పాలి మావయ్య గారు మీకు రాజీ ఇచ్చారు. ఇది అసలైంది, ఇప్పుడు చెప్పింది నిజమైంది. పెళ్ళిలో చెప్పిందేమో గుర్తుదే. ఆ రోజు అంటారు, అబ్బో ఏ కుటుంబం అండి, ఏ మామగారండి, ఏ వల్లుడు దొరికాడండి, ఏ కూతురు ఏ కోణం దొరికిందండి, అబ్బో మా ఎపురాలండి అని చెప్పే మాటలు మామూలు మాటలు కాదు. ఒక నెల అడిగితే అనుకున్నంత లేదండి. ఆ రోజు ఏదో అనుకుంటాను కానీ అన్నట్టుగా ఆ రోజు మంచి అమ్మాయిని ఇచ్చారు అత్తయ్య గారు, మంచి మామయ్య భార్యని ఇచ్చారు మామయ్య గారు అని చెప్పే మాట కరెక్ట్ కాదు. ఇప్పుడు చెప్పాను, నేను ఇప్పుడు చెప్తున్నాను. మా మామయ్య గారేమో ఆ మామయ్య గారికి చెప్తాను, తర్వాత మీకు చెప్పండి మీరు. ఎందుకన్నా కదా తర్వాత అక్కడ నేను చేస్తానన్నారని. అక్కడ మీకు చేసినందుకే మీ మామయ్య గారికి మీరు ఉందని చెప్పండి. మేమేమో మీకు చెప్తాం, మేము ముగ్గురు. మా అల్లుడు మాకు చెప్తారులేండి, చూద్దాం అప్పుడు. వెళ్ళాలి, అక్కడ దాకా వెళ్ళాలి. అదే ఆశీర్వాదం కొనసాగాలనేది నా కోరిక. ఎందుకంటే నిజంగా ఆ రోజు ఆయన సమర్పణ చేసుకుని ఆ మొండి అన్ని తిట్లు తింటా, వాళ్ళ నాన్నగారు తింటా మాటలు పడుతూ కూడా ఏమైనా సరే నేను అన్యుడికి చేయను అని చెప్పి ఆయన తీసుకున్న నిర్ణయము, నిలబడినటువంటి పరిస్థితి. ఆ తర్వాత మా వివాహ పురుషుల మధ్యలో ఆయన మాట్లాడటం, ఆయన ఉండటం, ఆయన కూడా ఒక దేవుని దర్శనం రావడం, ఇదే కన్ఫర్మ్ అని చెప్పి వాళ్ళు నిశ్చయించుకోవడం. ఇంకా చెప్పాలంటే ఆల్రెడీ నా మీద రిపోర్ట్, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది కదండి. ఒక ఆవిడ వచ్చి చేయొద్దు అన్నారు, నాకు మంచోడు కదండి చేయకుండా అన్నారు. మా అమ్మ ఏమో ఏడ్చేసిందంట, అయిపోవాలి మంచోడు కదండి అని చెప్పి. అయినా సరే అంతమంది మంచోడు కాదని చెప్పినా సరే నా సంబంధం ఓకే మరొకసారి ఉన్నది. ఎందుకు ఉపయోగించాలి ఇంకా ఎంతకంటే చెప్పడానికి ఎన్ని ఉంటాయని నేను ఆయన కృతజ్ఞత చెప్పడానికి నేను చెప్పే కదా చేస్తారు అసలు. కానీ ఆయన మొండి నమ్మకం ఏంటంటే ఆయన దేవుడు దర్శనం ఇచ్చారు, దేవుడు దర్శనం ఇచ్చారు. మనుషులు మాటల కంటే దేవుడు చూపిన దర్శనాన్ని ఎక్కువ నమ్మాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు దర్శనం ఆయన ఓకే చేశాడంటే ఒక నిజంగా చెడ్డోడే కావచ్చు, కానీ దేవుడు దర్శనం అని ఇచ్చాడు అంటే కనుక అది మేలైంది అని చెప్పి ఆ దర్శనానికి లోబడి ఆయన ఆ రోజు నిర్ణయం తీసుకోవడం. ఈరోజు మేము అనుభవిస్తున్న జీవితం, కుటుంబ జీవితం కానివ్వండి, సేవా జీవితం కానివ్వండి, ఈరోజు ఇలా కలిసి ఉన్నామంటే అది చాలా మాకు ఒక నిన్న పెద్ద అయిన అంటున్నారు మోజేశ్వరి గారు, రాము నీకు రాజీ ఒక వరం తెలుసా అన్నారు. తెలుసా ఎప్పుడు తెలిసిందన్న, పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసిందండి అన్న. ఎప్పుడో తెలిసింది నాకు అర్థమైందండి అన్నారు. నిజంగా నీకు ఒక గిఫ్ట్ రాజీ అన్నారు. నిజమే, ఒకటి ఎప్పుడు కూడా నేను ఎప్పుడు స్థుతిస్తాను. నేను ఆలోచించేది ఎప్పుడు ఏమున్నది, కానీ ఎప్పుడు ఇద్దరికి మా వివాహ విషయంలో, నా వారి విషయంలో అయితే ఒకటి దేవుడికి. ఎందుకంటే జనరల్గా నేను కోరికని మామయ్య గారితో చెప్పాను, కానీ జనరల్గా అసలు విషయం చెప్పాలి, సుబుద్ధి గల వారి యెహోవా యొక్క ఒకటి ఆ దేవుడికి, రెండు వాళ్ళ భక్తిలో పెంచి మధ్యవర్తిగా ఉండి దేవుడి మాటకు లోబడి ఆ చిత్తానికి వారు తల ఉంచి
ఆ వివాహ విషయంలో తన బిడ్డను పెంచిన విధానం, నాకు అప్పగించిన విధానం బట్టి మా ఆయన గారికి ఇద్దరికి కూడా ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉంటూ ఉంటాను. నేను ఎప్పుడు చెప్తాను, ఇక్కడ మీ ముందు కాదు, నేను ఎప్పుడు చెప్పుకుంటాను దేవుడికి. ఎందుకంటే కృతజ్ఞత అనేది లేకపోతే మన జీవితాలలో మనకంటే మరొక దౌర్భాగ్యం మరొక ఉండడు. కృతజ్ఞత కలిగిన జీవితం ఉండదు. నేనంట కృతజ్ఞత లేకపోవడం అనేది ఆశీర్వాదాల కొనసాగింపు ఆగిపోతే అక్కడితో. కృతజ్ఞత అనేది కలిగి ఉండటం అనేది ఆశీర్వాదాలు కొనసాగింపు కాదు. గుర్తుంది, నీవు కృతజ్ఞత కలిగి ఉంటే నీ జీవితాల్లో ఆశీర్వాదాలు కొనసాగుతూ ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞత ఆగిపోయిన నీలో దేవుడు చేసిన కార్యాలకి ఆగిపోయిందో ఆశీర్వాదాలు కూడా ఆగిపోతాయి. కొంతమంది జీవితాలు ఆశీర్వాదాలు ఆగిపోతాయి. నాకు అర్థం కాదు, ఏంటి ఇది మా జీవితం ఎలా ఉందనుకుంటా అంటే నువ్వు కృతజ్ఞత చూపించడం తక్కువ చేశావు. దేవుడి పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం నువ్వు మర్చిపోయావు. గతంలో ఒకలాగా ఉన్నావు, ఆశీర్వాదం పొందుకున్నటువంటి కొత్తలో ఒకలాగా ఉన్నావు. అది పాత పడిపోయిన తర్వాత నీ జీవితము, నీ నడవడిక, నీ మాట, మన తీరు వేరుగా ఉంటుంది. అందుకే మన జీవితంలో ఆశీర్వాదాలు ఆగిపోతూ ఉంటాయి. అందుకని ఎప్పుడు కూడా కృతజ్ఞత అనేది ఆగిపోకూడదు. మీరు చూడండి, మనుషులు ఎవరు పట్ల మన జీవితం ఎలాగైపోయిందంటే కృతజ్ఞతతో మనం కలిగి, ఎవరైనా ఒక వ్యక్తి మనతో కృతజ్ఞతగా కలిగి ఉండాలి మన పట్ల అంటే వాడి జీవితాంతం మనం పోషించాలి. జీవితాంతం మనకి ఏదో ఒకటి చేస్తానే ఉండాలి. అలా చేస్తే కానీ మనకు కృతజ్ఞత ఉండదు. కానీ నేనంటాను, ఒక మనిషి పట్ల కృతజ్ఞత కలిగి ఉండడానికి మన పట్ల వాళ్ళు చేసిన ఒక్క మేలు చాలు. దేవుడి పట్లైనా మనుషుల పట్లైనా వాళ్ళు చేసింది ఒక్కటి చాలు. మన జీవితాంతం వాళ్ళకి మనం కృతజ్ఞతగానే ఉండాలి. జీవితాంతం ఎవరు చేస్తారు నీకు? జీవితాంతం నువ్వు బ్రతుకున్నంత కాలం, నువ్వు చచ్చే వరకు నీ జీవితంలో ఏదో ఒక మేలు చేస్తూ ఎంతకాలం నిన్ను మెప్పించగలమో, అది ఎంతకాలం నిన్ను కృతజ్ఞత కలిగిన వాడిగా మనం చేసుకోగలము. ఆ మనసు నీకు ఉందంటే నీకు ఎన్ని చేసావు సత్యము కూడా నువ్వు ఏదో ఒకటి చేస్తే కానీ కృతజ్ఞత కలిగి ఉండవు. అది కాదు, నేను ఒక్కటి చాలు అంటాను. నేను ఒక్క మంచి పని ఎవరైనా మన పట్ల చేసేనా ఆ ఒక్కటి చాలు. తర్వాత ఏం చేయకపోయినా, ఎన్ని జరిగినా వదిలేయండి. ఆ ఒక్క విషయాన్ని బట్టి మనం చచ్చేదాకా వాళ్ళు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏమంటారు? కానీ నిజంగా అలా ఉండాలి. రోజు చేస్తూనే ఉండాలి. సంవత్సరం ఏదో చేస్తూ ఉండాలి. ఎప్పుడు ఏదో చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉంటేనే కృతజ్ఞత చూపించేవాళ్ళు లోకంలో చాలా మంది ఉన్నారు. అది ఆశీర్వాదం కాదు. ఒకటి, దేవుడు చేసిన మేలును బట్టి దేవుడి పక్షంగాను, అట్లాగే సంఘపక్షంగాను. సంఘం మనకి ఎన్ని మేలు చేస్తుంది? సంఘం మనకి ఎంత ఆదరణగా ఉంటుంది? సేవకుడు మనకి ఎంత ఆదరణగా ఉంటాడు? సేవకుడు మనకి ఎంత సేవ చేస్తూ ఉన్నాడు? సేవకుడు మన కష్టాల్లో ఉన్నాక దాని గురించి చెప్తూ ఉన్నాను. నిజమే కదా, ఒక జంతువుకి, మృగానికి కాలంలో ముళ్ళు తీస్తే అదంత కృతజ్ఞత చూపించింది. కానీ ఈరోజు చాలామంది మనం దేవుని సేవలో, సంఘాల సేవకుడి చేత చాలామంది దాని కాల్లో, దాని చేతిలో తీసిన ఒక ముళ్ళే కానీ మన విశ్వాసుల హృదయాలు కలిగి గాయాలను కడుతున్నవాడు దేవుని సేవకుడు. వాళ్ళ గాయాలైనటువంటి గాయాలని వాళ్ళ హృదయాలు దిగిన మేకులను తీసి అక్కడ నూనె రాసి ప్రార్థన చేసి ఆ గాయాలు స్వస్థపరచబడినట్లుగా ఎంత ఆదరణ కలిగిస్తూ ఉంటాడు దేవుని సేవకుడు. సంఘం ఎంత ఆదరణ కలిగిస్తూ ఉంటుంది మనకి. మన బంధువులు వచ్చినా రాకపోయినా మన కష్ట సుఖాల్లో సంఘం వచ్చి నిలబడుతుంది మనకి. అక్కడ సంఘం నిలబెట్టి ఎంత ధైర్యం మనకి, ఎంత ఆదరణ మనకి. ఏదని ఈరోజు ఎక్కడ చిన్న ఇబ్బంది కలిగి మనం ఎక్కడ హాస్పిటలైజ్ అయితే కనుక అక్కడ డాక్టర్లు దండాలు ఎత్తేస్తారు మనకి, క్రిస్టియన్స్ కానీ. ఎందుకని? ఆ జనానికి వెళ్ళడానికి అద్దు చదువుకున్నారు. ప్రతి ఒక్కరు వెళ్ళిపోతారు, ఒక విశ్వాసకైనా సరే. అలాగే మన బంధువులు అయితే రాదు, అలాగే ఎక్కడో లెక్కలేసుకునేవాడు. కానీ ఎందుకంటే ఆ సమయంలో కలిగించే ఆదరణ, అది సేవకుడి పట్ల అయినా మరో తోటి విశ్వాస పట్ల సంఘం చూపించే ఆదరణ, అది దానికి మనం ఎంత వెల చెల్లించితే మాత్రం సరిపోతుంది చెప్పండి. ఎంతమంది సంఘానికి కృతజ్ఞతగా ఉంటారు ఈరోజు? ఎంతమంది సేవకుడు మీకు చేసినటువంటి పరీక్షకి ఎవరైనా గుర్తుందో? కొంతమందికి ఎంత పరీక్షని చేస్తామో కష్టకాలంలో, వాళ్ళ కష్టకాలంలో ఎంత పరీక్షని అంటే అది చివరికి ఒకసారి అక్కడ వాళ్ళ పిల్లల డెలివరీకి కూడా దగ్గరుండి బట్టలన్నీ పాస్తారు కూడా. అక్కడ అందరి జీవితాల్లో ఉంటాయి. ఒక సోదరికి డెలివరీ
ప్రెగ్నెన్సీ ఫెయిల్ అయ్యి ఆ బ్లడ్తో రాజు యొక్క బట్టలో కూర్చుని అంబులెన్స్లో కూర్చుని ఆ బ్లడ్ ఆటోలో ఎక్కించుకుని ఎంత పరిచర్య ఇవన్నీ ఒక్కొక్కసారి మర్చిపోతారు ప్రజలు. మర్చిపోయి ఆ తర్వాత ఎప్పుడో చిన్న ఎవరికైనా మనం చేయలేకపోయి పరిస్థితులను బట్టు, లేకపోతే మనం అక్కడ సమయానికి సందర్భంగా అక్కడ లేకపోయో అది ఎక్కడోసారి అందుబాటులో లేకపోతే చేయకపోతే ఇకంతే ఆ రోజు అయిపోయినది. ఇంకా అక్కడి నుంచి మన మీద మొహాలు పక్కకి మూతులు పక్కకి దిగుతారు. నేను అనుకుంటాను అప్పుడు ఈ చేసినవి ఏమైపోయాయి అనుకుంటా ఉంటాను నేను. ఎన్ని చేశాము అంతకుముందు, వాళ్ళు పెరిగినప్పటి నుంచి ఎన్ని చేసాం ఇంతవరకు వాడికి. కానీ ఇవన్నీ ఏమైపోతాయి? ఎందుకంటే ఒక చిన్న విషయానికి మూతి తిప్పి అక్కడ తిప్పి లేకపోతే అసంతృప్తిని కలిగి చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఇంతకుముందు చేసిన దాన్ని ఒక్కదాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చుగా. ఎందుకు ఇవన్నీ జ్ఞాపకం చేసుకోరు? ఎందుకంటే కృతజ్ఞత లేని వారిగా మనం ఉన్నాం. అలాగే దేవుడి విషయంలో కూడా ఎన్ని మేలు చేశాడు దేవుడు, ఎన్ని కార్యాలు చేయడం, ఎన్ని అనుభవించిన వాడిని మళ్ళీ ఏదో కష్టం వచ్చి ఆ కష్టంలో దేవుడు సహాయం చేయకపోయేసరికి అంతే దేవుడు నాకు ఏం చేశాడు సింపుల్గా. అసలు మాట ఎంత తెగింపు ఎలా వచ్చిందో వాడు అనుకుంటారు. కొంతమంది నోట్లు వాళ్ళ మాటలు విన్నప్పుడు దేవుడు ఆయన ఏం చేశాడు అనగా వాళ్ళ మాట సినిమా అంతకుముందు చేసిన మేలు ఎన్నిసార్లు సాక్ష్యం చెప్పావు నువ్వు? అవన్నీ మర్చిపోయి ఆ తర్వాత ఎక్కడ చిన్న జరిగిన నష్టాన్ని బట్టి దేవుడు అన్యాయం చేశాడండి. దేవుడు మమ్మల్ని చిన్న చూపు చూశాడండి. ఆ మాటలు నాకు ప్రాణం ఇదైపోతాం. ఒక ఎవరు కూడా వింటా ఉంటే ఎలా మాట్లాడగలుగుతున్నావు ఆ మాటలు అంటే మనలో ఏమీ లేదని కృతజ్ఞత స్వభావం మనసు అనేది మనలో లేదు. అంటే ఏ కారణం నువ్వు అడిగింది ప్రతిదీ నువ్వు అడిగిన రోజల్లా చేస్తా ఉంటేనే కృతజ్ఞత కలిగే వారిగా ఉన్నారు. ఎవరి కష్టం వస్తే ఆ కష్టంలో ఆయన పిలిచినప్పుడల్లా వెళ్ళగలిగితేనే వాడు కృతజ్ఞత చూపించేవారుగా ఉన్నారు. ఈ రోజు దేవుడి పక్షంగానైనా, సంఘంలో దేవుడి సేవకుడి పక్షంగానైనా, మన బంధువులు మన పక్షంగానైనా సరే అడిగినప్పుడల్లా చేయాలి. చాలా మంది నా బంధువులు ఉంటున్నారు. కొంతమంది నాకు ఏదో అంటే అవసరం వచ్చినా ఏదో చేస్తాను. 10 సార్లు చేసే 11వ సారి చేయకపోతే నా మీద ఎన్ని మాటలు. అరే 10 సార్లు చేసింది ఎవరు చేశారు? నేను కదా. ఈ 10 సార్లు గుర్తుపెట్టుకోరు మీరు. 11వ సారి చేయలేదని చెప్పి ఎందుకు నా మీద అంత ఆయాసం పడతారు? ఎందుకు నా గురించి వెనకాల చెప్పుకుంటారు? 10 సార్లు చేశాను కదా, 10 సార్లు జ్ఞాపకం చేసుకోండి. ఈ ఒకసారి చేయకపోయాను కదా. ఈ 10 సార్లు ఎవరు కట్టలేదు. ఆ 11వ సారి నేను చెయ్యింది వాడికి దాన్ని బట్టి నన్ను యాగం చేసి అల్లరి చేసి నన్ను మాటలు పట్టాడు. అది బంధువులే కాదు, విశ్వాసం. అది నా పట్లే కాదు, ప్రజలు దేవుడి పట్లే కూడా అంతే, మనుషుల పట్లే కాదు. ఈ స్వభావం అనేది మన జీవితాల్లో ఉన్నట్లయితే కనుక ఎన్నటికీ నువ్వు దీవించబడలేవు. దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాడో, ఏ సంఘంలో పెట్టాడో, ఏ సేవకుడి కింద నిన్ను అప్పగించాడో ఆ రోజు సమరయుడికి కట్టుకట్టి దెబ్బలు తిని గాయాలు పాలైన సమరయుడిని కట్టుకట్టి దేవుడు ఒక పూట కూడా వానికి అప్పగించినట్టుగా నీ జీవితాన్ని సరిచేసి కట్టుకట్టి ఎక్కడ మిమ్మల్ని అప్పచెప్పాడో, ఏ సేవకుడికి మిమ్మల్ని అప్పచెప్పాడో అక్కడ మీరు నమ్మకంగా, ఆ సంఘంలో మీరు నమ్మకంగా, ఆ ఆత్మీయతని మీరు నమ్మకంగా కలిగి మీరు జీవిస్తూ ఉంటే అది మీకు ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది. ఆ అప్పచెప్పినటువంటి మీ ఆత్మీయ సేవకుడికి, ఆయన అప్పగించిన దేవుడికి మరి ముఖ్యంగా మీ నమ్మకత్వాన్ని మీరు చూపించగలిగిన రోజు మీ కుటుంబాల్లో గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు చూస్తారు. ఎందుకంటే ఒకసారి ఒక దేశంలో ఆయన కొంతమందిని పట్టుకుని, క్రైస్తవ భక్తి చేస్తున్న వాళ్ళని పట్టుకుని తీసుకెళ్ళి వరుసకి ఒక్కొక్కరు చంపుతామని కాలుస్తా ఉన్నా అని గనకూలి పెట్టి, నువ్వు యేసుక్రీస్తు ప్రభు దేవుడి కాదని చెప్పు, నేను వదిలేస్తామంటే చాలామంది సర్లేరు బాబు ఇది కాసేపు కాదంటే ఏమవుతుంది అని చెప్పేసి మేము ఒప్పుకున్నాడు యేసుక్రీస్తు దేవుడు కాదు, ఏదో వచ్చామని అని చెప్పి ఎవరికాడ వెళ్ళిపోతా ఉన్నాడు. చివరికి ఒక ఆయన మిగిలాడు. ఆయన దగ్గరికి వచ్చి అన్న, నువ్వు కూడా చెప్తావా యేసుక్రీస్తు దేవుడు కానీ చంపేవా అన్నాను. అని చెప్పంటే ఆయన అన్నట్టు ఒక మాట, ఇప్పుడు నాకు 65 సంవత్సరాలు లేక 75 సంవత్సరాలు ఉన్నా. ఈ 75 సంవత్సరాల్లో దేవుడు నాకు ఏనాడు అన్యాయం చేయలేదు. నాకు అలాంటి దేవుడిని ఈ రోజు నేను ఆయన దేవుడు కాదని ఎలా చెప్పను? నేను ఆయన కృతజ్ఞత కలిగి ఉన్నాను.
నేను ఆయన కాదని చెప్పి నేను చెప్పలేను, చంపేసినా పర్వాలేదు, నేను నా దేవుడికి కృతజ్ఞత, నా ప్రాణం పోతుందని చెప్పి నేను ఆయన చేసిన మేలుకి కృతజ్ఞత తప్పేవాడిని నేను కాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే చూడండి దేవుని పిల్లలారా, అటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉండటం అనేది, అటువంటి దేవుణ్ణి మనము జీవితంలో మన జీవితంలో ఉండడం అనేది మనకు ఆశీర్వాదం. అందుకనే ఎప్పుడు కూడా, అందుకే దావీదు మహా తెలివైనవాడు. ఆయన తెగనోడ ఈ కీర్తన రాయలేదు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. అందుకనే ఆయన తర్వాత ఆయన పిల్లలను కూడా దేవుడు ఆ సింహాసనం ఆయన చూపిన కృతజ్ఞతే ఆయన పిల్లలకు కూడా దీవించబడడానికి, ఆయన పిల్లలకు కూడా ఆశీర్వదించబడడానికి కారణం హేతు అయింది. ఆయన్ని బట్టే, ఒక్కడిని బట్టి, ఒక్క దావీదుని బట్టే కదా దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? ఈ భూమి ఉన్నంత వరకు ఈ భూమి మీద, ఈ సింహాసనం మీద నీ వంశంలో ఒకడు ఉండకుండా మారడు. ఒక్కడి వల్ల కుటుంబాలందరికీ, తన వంశానికి, తన పిల్లలకి ఆశీర్వాదం కలిగినట్లే ఈ రోజు నీ కుటుంబంలో నువ్వు ఒక్కడికి నమ్మకస్తుడిగా ఉన్నట్లయితే, మీరొక్కరు నమ్మకంగా ఉంటే మీ కుటుంబాన్ని, మీ పిల్లల తరాన్ని కూడా దేవుడు దీవించేవాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఎలా ఉంటాడంటే 127 ఏమన్నారు చెప్పు, 127 కీర్తనలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చేత కష్టార్జితను నీవు అనుభవించను, నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. నీ రోజుకి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలన, నీ భోజనము బల చుట్టూ నీ పిల్లలు ఓలేవో మొక్కలు వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ ఆశీర్వదించబడును. ప్రైజ్ ది లార్డ్. ఒక్కరు ఆయన కనుక ఆ ఇంటి యజమాని కనుక భయభక్తులు కలిగి ఉంటే భార్య దీవించబడుతుంది, బిడ్డలు దీవించబడతారు, నీ పిల్లలు ఆ పిల్లలు కూడా దీవించబడతారు. అంటే నువ్వు ఒక్కడవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే కొన్ని తరాలు దీవించబడతాయి. దైవజనులు ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుడు చేసినటువంటి మేలుకి కృతజ్ఞత కలిగి, ఆయన కృతజ్ఞత చూపించడం వల్ల ఈరోజు ఇందాక నేను చెప్పాను, ఆయన ద్వారా ఆయన పిల్లల ద్వారా మేము కానీ వచ్చిన మీరు కానీ ఆయన దేవుని పట్ల కృతజ్ఞతగా భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఈరోజు ఇక్కడ కూర్చునే సర్వ సమాజానికి ఆశీర్వాదం అయింది. అది హల్లెలూయా. అలాగే మీరు మీ కుటుంబాల్లో, అలాగే మీకు అప్పగించబడిన స్థలాల్లో, మీరున్న స్థలాల్లో మీరు కూడా నమ్మకంగా దేవుడికి కృతజ్ఞతగా ఉన్నట్లయితే కనుక మీ కుటుంబాన్ని కూడా దేవుడు అలాగే ఆశీర్వదిస్తాడు, అలాగే దీవిస్తాడని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను. అలాగే ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. అలాగే దేవుడు చేసిన మేలుని బట్టి మేము తెలుసు, సేనా దయ్యం పెట్టిన వాడిని తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? వాడిని తీసుకెళ్ళి గొర్రెలతో పెట్టి సమాధిలో పడేశారు. వాడు అనుకున్నాడు, ఇందాక ఆయన చెప్పేటువంటి ఆ కుష్ఠవ్యాధి కలిగిన వారికి కానీ వీళ్ళందరినీ వీళ్ళు ఎవరు వద్దనుకున్నారు? సమాజం వద్దనుకుంది, బంధువులు వద్దనుకున్నారు, అయిన వాళ్ళు వద్దనుకున్నారు, భార్య వద్దనుకుంది, బిడ్డలు వద్దనుకున్నారు, బంధువులు వద్దనుకున్నారు. వీళ్ళతో పడలేదని తీసుకెళ్ళి కొడుకులతో కట్టి సమాధులు వదిలి పడేశారు. కానీ ఆ తర్వాత దేవుడు అతన్ని కాపాడిన తర్వాత, అతను విడిపించిన తర్వాత అతను ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నేను కూడా నీతో వస్తాను నాయన, నువ్వు ఎక్కడికి వెళ్తే ఎక్కడికి అన్నాడు. అది కృతజ్ఞత. దేవుడు మన జీవితంలో మన బ్రతుకును సరి చేస్తే, మన బ్రతుకును బాగు చేస్తే, ఆ తర్వాత నీ జీవితంలో కలగాల్సినటువంటి మార్పు, నీ నోట్లో రావాల్సినటువంటి మాట ఏంటి సార్? దేవా, నేను నిన్ను వెంబడిస్తాను. ఎంతమంది అలా వెంబడిస్తాను? వెంబడించడం అంటే ఆదివారం మందిరానికి రావడం. దేవుడు వెంబడించడం అంటే ఆదివారం మందిరానికి రావడమా? కాదు కదా. ఆయన ఆజ్ఞను అనుసరించడము, ఆయన పని చేయడము, ఆయన సేవ చేయడం అనేది, అది అనుసరించడం అంటే దేవాన్ని నేను వెంబడిస్తానంటే ఆయన అడుగు జాడల్లో నడవడం, మందిరానికి రావడం కాదు. మందిరానికి రావడం ఆయన వెంబడించడం కాదు. ఆయన అడుగు జాడల్లో ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకోవడం. అటువంటి అప్పుడు అంటాడు, ఆయన పని చెప్తాడు, ఆయన గారు అర్థం కాదు కానీ వెళ్ళి నీ ఉన్న ఊళ్ళో నీ వెళ్ళి దేవుడు నా గురించి సాక్ష్యం చెప్పు అంటాడు. దేవుడు ఎంతమంది సాక్ష్యం చెప్తూ ఉన్నారు? నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు అటువంటి రీతిగా నేను అలా చెప్తున్నాను, ఒక్కడు దేవుడి పట్ల నమ్మకంగా ఉంటే
అబ్రహాము దేవుడి పట్ల నమ్మకంగా ఉన్నాడు. తన సంతానం అంతటిని దేవుడు తన కూడా ఉన్నవారు, లోతు తన కూడా వస్తే లోతును కూడా దీవించేసాడు దేవుడు. ఇంకా బంధువులు ఉంటే కూడా ఆ బంధువులు కూడా దీవించేసాడు దేవుడు. అంటే ఆయన ఒక్క నమ్మకంగా ఉంటే, నమ్మకంగా ఉన్న వారితో మనం ఉంటే, ఆ గుంపులో మనం ఉంటే అందరినీ దేవుడు దీవించేస్తాడు. హల్లెలూయా. అలాగే ఈ దైవజనుడు ఒక్కడు నమ్మకంగా యథార్థంగా దేవుని భయభక్తులు కలిగి ఉండటం వల్ల ఎంతమందిని దేవుడు దీవిస్తూ వచ్చాడు. హల్లెలూయా. అందుకే అక్కడ సొదొమ గొమొర్రాకు వెళ్ళినప్పుడు ఒక్క నీతిమంతుడు ఉంటే నువ్వు రక్షించమని అడుగుతారు. 30 మంది ఉంటే, లేకపోతే ఎంతమంది ఉంటే, 20 మంది ఉంటే దేవుడు అంటాడు ఒక్కడున్నా నేను ఆ పట్టణాన్ని కాపాడుతాను అంటాడు దేవుడు. హల్లెలూయా. ఒక్కడు, నీ ఒక్కడు, నీ ఇంటిని కనీసం నీ ఒక్కడైనా దేవునికి కృతజ్ఞతగా నీవు యథార్థంగా నీతిమంతుడిగా నువ్వు నిలబడి దేవుడి పట్ల కృతజ్ఞత కలిగి నువ్వు ఉంటే నిన్నొక్కడిని బట్టి నీ బంధువులు దీవించబడతారు, నీ కుటుంబం దీవించబడుతుంది. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగున ఎలాగైతే దావీదు ఒక్కడు నమ్మకంగా ఉండబట్టి తన బిడ్డలు ఆ సింహాసనాన్ని తన పిల్లలకి ఎలా స్థిరపరిచాడో, ఎలాగ అబ్రహాము ఒక్కడు నమ్మకంగా ఉంటే తన పిల్లల్ని కరువు కాలంలో సైతము ఇస్సాకు కరువు దినంలో కూడా ఇస్సాకు ఎలా పోషించి తన బిడ్డను ఆకాశ నక్షత్రంలో సముద్రంలో ఇసుక రేణువులు ఎలాగ దేవుడు దీవించాడో, అట్టి రీతిగా ఈరోజు మనము నమ్మకంగా దేవుడికి కృతజ్ఞతగా ఉంటే అలాంటి ఆశీర్వాదాలు చూస్తారు. ఒకవేళ అవి కథలు కావచ్చు మనం చెప్పుకున్నాయి. ఈరోజు మనకిచ్చినటువంటి దైవజనుల ద్వారా ఆయన ఎలా దీవిస్తూ ఉన్నాడో ఒక్కడిని ఇది మన కళ్ళారా మనం చూస్తాము. ఎక్కడో కథలు చెప్పుకోనక్కర్లేదు, అవి యథార్థ సత్యాలు. కానీ ఆయన ఈరోజు మన కన్నులు ఎదుట మనకు ఉంచినటువంటి కుటుంబాన్ని బట్టి, ఆ సేవకుడి కుటుంబాన్ని బట్టి అలాగే మనం ఆ కుటుంబం ద్వారా ఆత్మీయ బిడ్డలకు ఎలా దీవించబడుతూ ఉన్నామో ఈ ఒక్క సాక్షిగా మనం చూసుకుని ఈరోజు మనం ఒకటి సమర్పణ చేసుకోవాలి. నేను కూడా దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఎప్పుడు ఉంటాను. ఈరోజు ఆపరేషన్ జరిగినందుకు ఎందుకు అంటే అది ముఖ్యం కాదు, కానీ దేవుడు చేసిన దాన్ని చెప్పాలి. సో చివరిగా అక్కడికి ఆధారంగా ఒక మాట చెప్తున్నాను. అదంటే పక్షిరాజు యవనం లేని యవనము వక్తదగినట్లు మేలుతోని ఉదయమును తృప్తి పరచుచున్నాడు. హల్లెలూయా. ఈ కథ మీ అందరూ తెలుసు కదా. పక్షిరాజు కొంతకాలం అయ్యేసరికంట అది కొంత కొద్దిసేపు మౌనంగా ఒక చోట ఒక ప్లేస్లోకి వెళ్ళి దానికున్న ముక్కును ఓడగొట్టుకుని కాళ్ళు గోరును ఓడగొట్టుకుని ఆ తర్వాత దానికున్న ఆటిని వెంట్రుకలు పీకు దాని ముక్కుతో అన్నీ చేసుకున్న తర్వాత దాని బలం ఎలా వస్తుందంటే మరలా తన యవనంలో ఎలాగుందో అలాంటి యవనంలో పనిచేసినట్లుగా అట్లాగా అది మరలా నూతన బలమును పొందుకుని పక్షిరాజు తన యవన కాలమును పొందుకున్నట్లుగా ఈరోజు దేవుడు అక్క విషయంలో చేసేటువంటి ఆపరేషన్ కానీ ఆ విషయంలో నేను ఇప్పుడు దేవుడు మరలా ఇప్పుడు ఇంతకు ముందు కూడా ఆగలేదు, పరిగెట్టడం ఆగలేదు, ఇప్పుడేమో రన్నింగ్ రేస్లోకి వెళ్ళినట్టు వెళ్తాం అనుకుంటాను. మరి అటువంటి కొత్త నూతన బలముతో ఏదైనా కొన్ని విషయాలు కొంచెం మనం ఇది ఇబ్బంది జరిగినా దానికి రెట్టింపు వేగంతో దేవుడు మనల్ని ముందుకు నడిపించేవాడై ఉన్నాడు. అట్టి రీతిగా అక్కడ మరి దైవజనులను మరి దేవుడు అటువంటి పక్షిరాజు యవనం వల్లే గొప్ప మేలుతో ఇక్కడి నుంచి ముందు జరగబోయే జీవితంలో అద్భుతమైన పరిచయం కొనసాగించడానికి, దేవుని కొరకు పరిగెట్టడానికి, దేవుని సేవలో ఇంకా నూతన బలముతో అనేక ఆత్మలు అనేక కుటుంబాలు బలపరచడానికి దేవుడు వారికి మరింత ఆరోగ్యాన్ని ఇచ్చి మరింత కృపనిచ్చి తన సేవలో బలమైన సాధనంగా ఆయుధంగా వాడుకుంటాడని మనస్ఫూర్తిగా నమ్ముతూ నా ప్రార్థన చేస్తూ మరి సంబంధించినటువంటి దైవజనులను వందనాలు చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. చక్కని ఆదరణ కలిగిన మాటలు, దేవుని వాక్యము, సాక్ష్యము అన్ని విధాలుగా ఎంతో గొప్ప ఆదరణను కలగజేస్తుంది. బాబు గారికి వందనాలు, అదే రాజుకి, అలాగే ముఖ్యంగా ఇచ్చినట్టు మీ అందరికీ కూడా ప్రత్యేకించి వందనాలు. అయితే ఈ సమయంలో నేను ముగింపు మాట చెప్తాను. వీళ్ళు పరిశీలన చేసుకుని వెళ్ళి 2 చోట్ల మంచి నీతిగా దేవుడు ఈ కృతజ్ఞత కూడికను ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక మాట మీకు చెప్పాలండి, కూడా మీ అందరికీ కూడా ఒక మాట చెప్పాను. ఒక వాక్యం చదివించి ఒక మాట చెప్తాను. అక్కడ కూర్చున్నప్పుడు రామగారు మాట్లాడుతున్న ఒక మాట నాకు జ్ఞాపకం వచ్చింది. చూడండి, తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చదువుదాం, లేక 1వ వచనం చదువుదాం. 2వ వచనం అంటే
చదువుకోండి. అంత్యకాలమున అంత్య దినములలో ఓకే అంత్యకాలంలో అపాయమైన కాలం వచ్చును తెలుసుకును. స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారే ఉంటారంట అంత్యకాలంలో. అంటే పిల్లరా గమనించండి, దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండోదిగా నిన్ను కన్న తల్లికి, నిన్ను కన్న తండ్రికి, అవును 2 చోట్ల పెట్టండి, అంటే రెండు చోట్ల చెప్తున్నా పెట్టండి. ప్రైజ్ లార్డ్. కన్న తల్లిదండ్రులను సన్మానించాలని ఏమి చెప్తుంది? తల్లిని కని పెంచినప్పుడు ఏమి చూసుకోలేదు, నువ్వేదో పెద్ద అవుతావని బాధ్యతను వహించింది, ప్రేమ చూపించింది, కుడిసై అడచేయి కాకుండా చేసింది. ఈ రోజున తల్లి ముసలిదైపోయిందని, తల్లి పెద్దదైపోయిందని, తండ్రి ముసలిదైపోయాడని నిర్లక్ష్యం చేస్తే నీ రక్షణ కాదా? తల్లి తండ్రి కన్నవాడికి ముందు కృతజ్ఞత కలిగి ఉండండి. అప్పుడు దేవుడికి కృతజ్ఞత కలిగి ఉంటే అది ఇష్టమవుతుంది, అది దేవుడికి ఇష్టమవుతుంది. చాలా మంది చూసినప్పుడు చాలా బాధపడుతున్నారు ముసలు. కన్నవాళ్ళు బిడ్డల నుండి అనాథంగా ఉన్నారండి. కానీ నీకు మంచి సాక్ష్యం కాదు. నీ తల్లిని పోషించే బాధ్యత నీదే, నీ తండ్రిని నువ్వు పోషించి సంరక్షించే బాధ్యత నీదే. నిన్ను కన్నవాళ్ళు, నీకు ఆస్తి వచ్చి ఇవ్వకపోవచ్చు, వాళ్ళు నేను అర్థం చేసుకోకపోవచ్చు. నీ అత్త నీ మామ కూడా నీ తల్లిదండ్రులు అంటే మరి ఆమె తల్లిదండ్రులు నీకు తల్లిదండ్రులు కదా. అత్తైనా మామైనా తల్లైనా తండ్రి అయినా వాళ్ళ కృతజ్ఞత లేకపోతే ఏమాత్రము కూడా నీ ప్రార్థన దేవుడికి అంగీకారం కాదు, హితమవును. నీవు దేవుడికి ఇష్టంగా ఉండలేవు. కృతజ్ఞత కలిగి ఉన్న నీ కృతజ్ఞత కుటుంబం ద్వారా దేవుడు ఎందుకు ఈ మాటలు ఇప్పుడు చెప్పకూడదు కానీ ప్రేరేపిస్తున్నాడు కాబట్టి ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. కొంత బాధ కలిగి ఉండొచ్చు దాకా, కానీ ఈ విషయంలో మాత్రం మీరు ఎలా ఉన్నారో చూడండి, ఎలా ఉన్నారో చూడండి. ఒక ఆయన మా బంధువులు ఒక ఆయన ఉన్నాడు, ఆస్తి ఇచ్చారు, అవు చేశాడు. ఆవిడకున్న ఆస్తి కూడా నాకు ఇచ్చే నేను చూస్తానని అది కూడా రాజు చేసుకున్నాడు మొత్తం అమ్మేసి. ఇప్పుడు ఆమె చూడలేదు, ఆమె బంధువుల దగ్గరికి వెళ్ళడుతుంది. అయితే వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, ఏ చూడరు కదా బాబు అంటే. ఎంతమంది అడుగుతుంటలేదు, అలాగే గిన్నెట్టుకు వెళ్తే తలకపోతే ఆడతారు అంటున్నాడట. ఎంత బాధండి ఆ తల్లి నిజంగా ఏమండి బతుకుడిదని చంపేసిన పరిస్థితి కదా. కాబట్టి వంకలు చెప్పకండి, వంకలు చెప్పవద్దు. మా తల్లిదండ్రులను పట్టించుకోలేదు, మా అత్తమామలను పట్టించుకోలేదు. ఈ సంపద దేవుడికి అది ఏమాత్రం నచ్చదు. వాళ్ళు ఎలా చేసినా ఏం చేసినా సరే వాళ్ళు పెద్దోసి వచ్చింది, తల్లిదండ్రులు చూసే బాధ్యత మీదే. అలా కాకపోతే రేపొద్దున మీ పిల్లలు కూడా అలాగే చేస్తారు. మీరు చేసినట్లే మీకు చేయబడదు. దేవుడు ఎక్కింపబడదు, మనుడు ఏది ఎత్తుతాడో అదే వస్తాడు. మంచిగా ఎందుకంటే ఎక్కువ చెప్పను కాబట్టి సమయంలో పాస్టర్ పాట పాడతారు. పాస్టర్ అనే కాదు, పిల్లలు మా వాళ్ళు మొత్తం మేమందరం కలిసి పాట పాడతాం. పాడినా పాడకపోయినా ఆవిడ పాడతామని ఆ పాట నేను తప్పని పాడదాం. ఆవిడ మరి ఏం పాడతాడు రమ్య రావాలి. కాబట్టి పిల్లగా మరి ఈ రీతిగా మీ అందరూ వచ్చారు. అలాగే పరిశీలన చేయడానికి ఈ 20 రోజుల ప్రాంతంలో పరిశీలన చేసేవాళ్ళు అన్నప్పుడు చాలా మంది వేశారు. నేను 12 మందికి 12 అప్పగించాను చెప్పను, కానీ మీకు తెలుసు కదా. ఆ 12 విషయాలు పోటీ పడిపోయాడు. చాలా సంతోషం. ఆ విధంగానే నా దగ్గర కంప్లైంట్ రాకూడదు, వాళ్ళు ఎలాగన్నారు వీళ్ళు ఎలాగన్నారు అని. ప్రతి ఒక్కరు ఎవరి బాధ్యత వాళ్ళు వహిస్తూ, ఎవరికి అప్పగించిన దాన్ని వాళ్ళు నిర్వహిస్తూ, ఎవరికి ప్రేరేపిస్తే ఆ విధంగా పరిస్థితుల్లో సహకరించండి. దేవుడికి అందరం కృతజ్ఞత కలిగి ఉందాం. ఎవరి మనుషులకు కూడా కన్నవారికి కూడా కృతజ్ఞత కలిగి ఉందాం. సంఘంలో కృతజ్ఞత కలిగి ఉందాం. ఎవరి పెద్దవారికి కృతజ్ఞత కలిగి ఉందాం. దేవుడి మాటలు దీవించుగాక. వచ్చేయచ్చని చెప్తే
వచ్చేచ్చని చెప్పండి చెప్పండి. ఒక్క నిమిషం అయితే హల్లెలూయా. ప్రవీణ్ గారు నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది, నిరీక్షణమైనందున నాకు నెమ్మదిగా ఉన్నది, నాకు క్షేమముగా ఉన్నది, నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది,
ఒకసారి అంటే అప్పుడు మేము చూడలేదు కదా ఎవరెవరు నేర్చుకున్నారు ఎవరి ముందు ఏదేను అనమున యెహోవా చేసిన నాకు పాడండి. స్థిరపరచిన కార్యము ఏదేను అనమందు ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఇది దేవుని నిర్ణయము ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చాలా చాలా వందనాలు. మీ అందరూ మా ఎడల చూపించినది ప్రేమకు, అలాగే మరి మా బిడ్డలైనది ముగ్గురు అల్లుళ్ళు కుమార్తెలకు కూడా ప్రత్యేకించిన వందనాలు. మంచిగా ఈ సమయంలో మరి ప్రార్థనా శ్రద్ధలు ముగించుకుందాం. సమయం చాలా అవుతుంది కదా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, సకల ఆశీర్వాదములకు కారణభూతులైన తండ్రి వందనాలయ్యా, స్తోత్రం. మా ఎడల చేసిన గొప్ప మేలు బట్టి కృతజ్ఞతలయ్యా. అయ్యా, ఈ కృతజ్ఞత కూడిక ద్వారా మరొకసారి మమ్మల్ని ఎంతో ఆదరించావు తండ్రి. నీ యొక్క సన్నిధిలో మేమందరము కూడా ప్రభు ఆదరించబడినట్టు కృపనిచ్చావు తండ్రి. అలాగే ప్రభు నీ బిడ్డలు కూడా ఎంతో ఆశతో వచ్చి ప్రభు ఈ కృతజ్ఞత కూడా పాల్పడమే కాకుండా వారు కూడా ప్రభు అటువంటి కృతజ్ఞత కలిగిన వారుగా ఉన్నారు. ప్రభు చూపించారు తండ్రి, స్తోత్రం. అలాగే ఇంత సమయంలో పరిచయం చేసిన బిడ్డలను దీవించుతండి, సాక్షాత్ చెప్పిన బిడ్డలను దీవించండి, ఎన్నో ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో మీ గొప్ప వెలుగున్నట్లుగా ప్రభు చెప్పాలి. మీ బిడ్డల నుంచి మనలో ఆయన వెలుగున్నట్లయితే మనం అనేకులకు వెలుగుగా ఉంటామని. అవును తండ్రి, ప్రతి ఒక్కరూ ఆ ఎలుగైన నిన్ను హృదయంలో చేర్చుకుని వెలుగుతో ఎలిగిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా కృప దయచేయండి. ఈ రీతిగా ఈ కార్యక్రమం అంతా క్రమముగా మర్యాదగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించేందుకు స్తోత్రం ప్రభు. అలాగే తండ్రి, ఈ సమయంలో ఇదిగో నాయనా మరి ఇక్కడ వారికి ఫలింప చేయండి. అలాగే బిడ్డలను దీవించి ఆస్వాదించండి. చెట్టుపైన ఆహారం దీవించుతండి. అలాగే మా పిల్లలందరినీ దీవించుతండి. ప్రతి కుటుంబాన్ని దీవించుతండి. మాకు అప్పగించిన ప్రతి పరిస్థితిని దీవించి ఆస్వాదించండి. ఇదిగో ఇంతవరకు కాచి కాపాడండి. ఇక ముందు కూడా కాచి కాపాడండి. యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు కడకూడిన మాకు నీ యందు విశ్వాసం ఉంచిన బిడ్డలకు సదా తోడై కడవరకు నడిపించి ఆదరించి ఆశీర్వదించుగాక. దేవుడు మమ్మల్ని అందరినీ దీవించుగాక. అందరికీ వందనాలు.